ఇప్పుడు ప్రొలాక్టిన్ హార్మోన్ గురించి తెలుసుకుందామండి. ప్రొలాక్టిన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ హార్మోన్ మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో చాలా హైగా ఉంటుంది. కొంతమందికి హైపర్ ప్రొలాక్టినేమియా లేదా హైపోప్రొలాక్టినేమియా అంటే ఎక్కువ ఉండడము తక్కువ ఉండడం అనేది ఇన్నర్ట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో కొంతమందికి ఉంటుంది. సో ఈ ప్రొలాక్టిన్ అనేది హై ఉన్న వాళ్ళలో ఏఎంహెచ్ అనేది లెస్గా కనిపిస్తుంది. అంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, బ్రెస్ట్లో నుంచి మిల్క్ రావడము ఇలాంటివి జరుగుతాయి. సో ప్రొలాక్టిన్ హార్మోన్ని మనం ట్రీట్ చేస్తే న్యాచురల్గా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ గురించి తెలుసుకుందాం. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అంటే ఎగ్గులో అండంలో నుంచి ఎగ్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది బ్రెయిన్లో నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఇది ఏ రేంజ్లో ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. దీని నార్మల్ వాల్యూ వచ్చేసి 1.5 to 12.4 యూనిట్స్ లాగా తీసుకుంటాం. కానీ కొంతమందికి ఎఫ్ఎస్హెచ్ హైగా చూపిస్తుంది. కొంతమందికి 20 అబో, 30 అబో, 50 అబో అలా హైగా ఎఫ్ఎస్హెచ్ ఉంది అని అంటే వాళ్ళు మెనోపాజ్కి దగ్గరలో ఉన్నట్టు. వాళ్ళల్లో ఎగ్ ఉత్పత్తి కావాలి అంటే చాలా హై డోస్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ కావాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి కన్సీవ్ అవ్వడం కష్టం అవ్వచ్చు. ఈ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ వల్ల మనకి ఈవెన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన వాళ్ళకు కూడా మనము ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఎంత డోస్ వరకు పెట్టుకోవాలనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్ అంటే ఎల్హెచ్ హార్మోన్. సో ఈ హార్మోన్ యూజువల్గా లెస్ దెన్ 12 పాయింట్స్ వరకు ఉంటుందండి ఫాలిక్యులర్ ఇనీషియల్ బిగినింగ్ ఫేజ్లో 10th డే ఆఫ్ సైకిల్. 10th డే తర్వాత నుంచి లూటియల్ ఫేజ్ అంటాం. ఆ సైకిల్లో ఈవెన్ ఎగ్ రిలీజ్ అయ్యే ముందు ఎల్హెచ్ సర్జ్ అంటే ఈ హార్మోన్ అనేది పీక్లోకి వెళ్తేనే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఓవ్యులేషన్ కిట్స్ కానీ ఎల్హెచ్ కిట్స్ కానీ అంటాం. అంటే ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో అనేది కూడా మీరు ఇంట్లో ఈ ఎల్హెచ్ హార్మోన్ యూరిన్ బేస్డ్ టెస్ట్ చెక్ చేసుకోవచ్చు. సో లూటినైజింగ్ హార్మోన్ అరౌండ్ 50 వరకు కూడా పీక్ అయినప్పుడే మీకు ఓవ్యులేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ టెస్ట్ కూడా ఇనీషియల్గా చేసుకోవడం ఇంపార్టెంట్. ఇనీషియల్ ఫేజెస్ అంటే 2nd డే పీరియడ్ 3rd డే పీరియడ్ అప్పుడు ఈ హార్మోన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, మోస్ట్లీ ఇది పీసీఓడి కండిషన్స్లో డిటెక్ట్ అవుతుంది. యూరిన్ బేస్డ్ ఎల్హెచ్ కిట్స్ చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది హోమ్ బేస్డ్ టెస్ట్ అనమాట. అంతవరకు మనం తెలుసుకోవచ్చు. ఎల్హెచ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పీసీఓ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బిఫోర్ హ్యాండే మనం మెడికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి.